హాయ్ అండి. ఈరోజు మనం మాసేపేరు కోసం బండికి డిస్క్ అనేది పగిలిపోవటం అనేది జరిగిందన్నమాట. డిస్క్ కాదు లోపల ప్లేటు. ఆ ప్లేట్ పగిలిపోవటం వల్ల నిన్న స్పేర్ కొడుతుంటే మోతొచ్చింది. అందుకే ఈరోజు ఏం చేశానంటే దాన్ని ప్లేట్ పూర్తిగా ఉప్పదీసేయటం అనేది కూడా జరిగిందనమాట. ఇది మనం మెకానిక్ షెడ్ దగ్గరికి గనక ఏసినట్లయితే ఒక పూట పననమాట. అందుకే మనకి దగ్గర అన్ని ఆయుధాలున్నాయి కాబట్టి మనమే దాన్ని పూర్తిగా ఉప్పదీసేయటం అనేది కూడా జరిగింది. చూడండి డిస్క్ ప్లేట్ అనేది ఆల్రెడీ మొత్తం రిమూవ్ చేసేసాము. దానికి ఉన్న నట్లు, బోల్ట్లు ఉప్పదీయటం అనేది కూడా జరుగుతుంది. ఇది కనీసం ఒక 15 సంవత్సరాలయిందనమాట ఈ ప్లేట్లు ఉప్పదీసి. నాకు తెలిసి అప్పటి నుంచి ఈటిలిని ఉప్పదీయలేదు. అందుకే ఈ స్టక్ అయిపోయాననమాట. ఇప్పుడు ఈటిలిని అదరగొట్టడం అనేది కూడా జరుగుతుంది చూడండి. సుత్తి పెట్టి అదరగొడితే గాని ఆ బోల్ట్లు జారవనమాట. ఇవన్నీ కూడా లోపల పక్క తుప్పొచ్చేసినియనమాట. ఈ తుప్పు రావటం వల్ల కొద్దిగా టైట్ గానే ఉన్నాయి. అయినా కంపల్సరీగా తీయాలి. ఆ నట్టు బోల్ట్ మనం కొనాలంటే రూ. 70-100 వరకు ఉంటాయనమాట. ఇవైతే బానే ఉన్నాయి. కింద పక్క తుప్పొచ్చినియి కాబట్టి పెద్దగా ఇబ్బందేమి ఉండదనమాట. థ్రెడ్స్ అయన్నీ బానే ఉన్నాయి. అందుకే ఈటిలిని పూర్తిగా రిమూవ్ చేయడం అనేది కూడా జరుగుతుందనమాట చూడండి. ఈ ప్లేటు పూర్తిగా క్రాకొచ్చేసింది. ఈ ఈ సంవత్సరం మనం ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్ తీసుకున్నాం గదా! ఆ ట్రాక్టర్ మౌంటెడ్ స్పేరు మాసే ఫెర్ కోసంకే తగిలిచ్చామనమాట. మహేంద్రాకి తగిలిచ్చలేదు. అది రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ ఏమైందంటే, కొమ్మ జారి కింద పడిపోవటం వల్ల ఇది ప్లేట్ క్రాక్ రావటం అనేది జరిగింది. ఇక్కడ చూడండి మీరు చూస్తున్న ప్లేటు మహేంద్రా బండిదనమాట. మనం లాస్ట్ ఇయర్ అమ్మేసిన 2005 మహేంద్రా బండి ప్లేటు ఆల్రెడీ ఉండిపోయింది. ఆ ప్లేట్ దీనికి అడ్జస్ట్ చేయటం అనేది అంటే సెట్ చేయటం అనేది కూడా జరుగుతుంది చూడండి. ఇవి ఓల్డ్ మోడల్ ప్లేట్లు గాబట్టి సెట్ అవుతాయనమాట. మాస్సే పెర్కుషన్‌కి, మహేంద్రాకి 2 ఒకటే ప్లేట్లుండేయి. ఓల్డ్ మోడలే గాబట్టి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చేయేంటంటే డబుల్ బోల్ట్ ప్లేట్లు రావడం అనేది జరుగుతుంది. ఇవి వాటిలికి సెట్ అవ్వవు. లేటెస్ట్ మోడల్ బళ్ళకి, ఓల్డ్ మోడల్ బళ్ళది లేటెస్ట్ దానికి సెట్ అవ్వదనమాట. ఇవి 6 బోల్ట్‌ల ప్లేట్లు గాబట్టి ఓల్డ్ మోడల్ బండికి సెట్ అవుతాయనమాట. మన మాస్సే పెర్కుషన్ వచ్చేటప్పటికి 1995 మోడల్ అనమాట. ఇది మనం తీసుకొని కూడా 14 సంవత్సరాల దాకా అయిపోతుందనమాట. ఇప్పటి వరకు ఎటువంటి రిపేర్ లేదు. చిన్న చిన్న మైనర్ రిపేర్‌లే గానీ పెద్దగా రిపేర్ అయితే లేదు. చూడండి ఇది మనం ఈరోజు చూసుకోమట్టి ప్లేట్ క్రాక్ రావటం చూసుకోమట్టి ఈరోజు మనం దీన్ని విపరీయడం అనేది జరుగుతుంది. ఈరోజు గనక మనం వర్క్ ఉందని ఫీల్డ్ అని బయటికెళ్ళినట్లయితే అది ఉన్న ప్లేట్ కూడా పూర్తిగా ఇరిగిపోయి బండి కింద పడిపోయే పరిస్థితి అయితే ఉందనమాట. అందుకే మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ బండి మొత్తం చెక్ చేసుకుంటూ ఉంటాం కంపల్సరీగా. చెక్ చేసుకున్నట్లయితే అసలు బండిలో ఏమన్నా ఫాల్ట్ ఉందా? లేదా? ఇంజిన్ ఆయిల్ ఉన్నాయా? వాటర్ ఉందా? అనేది కంపల్సరీగా ప్రతిరోజు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మార్నింగ్ ఇది చూడమట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దీన్ని ఇప్పుడే చేంజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈరోజు మనం ఫీల్డ్‌కి గనక బయటికెళ్ళిపోయినట్లయితే పూర్తిగా ఈ బండి కింద పడిపోయేదనమాట. ఆ ప్లేటు విరిగిపోయి పూర్తిగా బండి యాక్సిల్ అనేది కింద నేల మీద పడిపోయే పరిస్థితి అయితే ఉండేది. మనం ముందుగానే దీన్ని చెక్ చేయటం వల్ల ఎటువంటి ఆపద లేకుండా మనం జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా జరిగిందనమాట. చూడండి బోల్డ్‌లన్నీ అన్నీ బానే ఉన్నాయి. నట్లు, బోల్ట్‌లు అన్నీ కూడా బానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, మనం కొద్దిగా జాగ్రత్తగా అప్పు తీసుకోవాలి. ఎడాపెడా అప్పు తీసినట్లయితే, అవన్నీ మళ్ళీ కొత్తయి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువయ్యే అవకాశం గూడా ఉంటుందనమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం మెకానిక్‌ని తీసుకొచ్చినట్లయితే ఈరోజు ఒక 500-700 వరకు ఆ మెకానిక్‌కి ఇవ్వాల్సొచ్చేది. మన దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి గాబట్టి, మనమే దీన్ని రిమూవ్ చేసాం. దీన్ని కొత్తది సెట్ చేయటం అనేది కూడా జరిగిందనమాట. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్‌లో రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనం పైప్‌తో బోల్ట్ కంపల్సరీగా టైట్ ఎయాలన్నమాట. పైప్‌తో వేయనట్లయితే అవి లూజ్ అయిపోయే అవకాశం గూడా ఉంటుంది. థాంక్ యూ.